నువ్వే నువ్వే మూవీలో సునీల్ తరుణ్ మాట్లాడుకుంటారు కదండి. బుద్ధున్న వాళ్ళు ఎవరు వైజాగ్ వరకు బండి మీద వెళ్ళరు, అందుకే అన్నవరం వరకు వెళ్ళొచ్చేద్దామని మేము కూడా అలాగే మా ఊరు నుంచి బండి మీద అన్నవరం వరకు వెళ్ళొచ్చేసామండి. వాళ్ళైతే హైదరాబాద్ నుంచి వెళ్ళారు. మీరేముంది మీ ఊరు ఇక్కడే కదా, భీమవరం పక్కనే కదా, పెద్ద ఇదేముంది అని అనుకుంటారేమో. మా ఊరు నుంచి అన్నవరం వెళ్ళాలంటే 160 కిలోమీటర్స్ అబోనే ఉందండి. బండి మీద అంత దూరం వెళ్ళొచ్చామంటే ఇద్దరు పిల్లలతో కొంచెం గ్రేట్ అని అనిపించిందండి. అందుకే ఆ డైలాగ్ అయితే చెప్పాను. ఇదైతే ధవళేశ్వరం బ్యారేజ్ అండి. మాది అవడానికి గోదావరి జిల్లా అయినా నేను ఎప్పుడు ధవళేశ్వరం బ్యారేజ్ చూడలేదండి. ఇది 4 చోట్ల ఉంటుందంట ధవళేశ్వరం బ్యారేజ్. ఇప్పుడు సమ్మర్ కదండి, ఈ సైడ్ వాటర్ ఉన్నా అటు సైడ్ వాటర్ లేవండి. ఇదైతే సెకండ్ బ్యారేజ్ అండి. అద్రితిది May 2న బర్త్డే అని మేమైతే అన్నవరం వెళ్ళామండి. ఎవ్రీ ఇయర్ అన్నవరం వెళ్ళి వ్రతం చేయించుకుంటామండి అద్రితి బర్త్డేకి. ఇది థర్డ్ బర్త్డే అండి, అంటే అద్రితికి 4 years వస్తాయి. ఇదైతే థర్డ్ బ్యారేజ్ అండి. మా ఊరు నుంచి అన్నవరం వెళ్ళడానికి మాకు 4 hours పట్టిందండి. మళ్ళీ మేము రిటర్న్ కూడా 4 hours పట్టిందండి. టోటల్ 8 hours అయితే మేము బైక్ జర్నీ చేసామండి. ఒక్క రోజులోనే బైక్ మీద 8 hours వెళ్ళామంటే అది పిల్లలతో కొంచెం కష్టమే కదండి. కాకపోతే మేమైతే బాగానే వెళ్ళొచ్చేసాం. మేము ఎర్లీ మార్నింగ్ 5:30కి అయితే స్టార్ట్ అయ్యామండి. మళ్ళీ మేము రిటర్న్ వచ్చేటప్పటికి 7:30 అయిందండి నైట్ అయితే. వచ్చాక మళ్ళీ మా అద్దరి చేత కేక్ కటింగ్ అయితే చేయించామండి. ఆ వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తాం. ఇంకా అన్నవరం రథం వీడియోస్ కూడా అప్లోడ్ చేస్తానండి.